హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంగన్వాడీ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. వ్యక్తిగత ఇంటర్వ్యూ ప్రశ్నలు అనే టాపిక్ చూసుకుందాం. ఈరోజు మనం వ్యక్తిగత ఇంటర్వ్యూలో వచ్చే ప్రశ్నలు ఏంటంటే, మీరు పిల్లలతో ఎలా వ్యవహరిస్తారు అని అడిగినప్పుడు ప్రేమగా, ఓర్పుగా మరియు స్నేహపూర్వకంగా వ్యవహరిస్తానని చెప్పుకోవచ్చు. ఒక పిల్లాడు తరచూ కేంద్రానికి రాకపోతే మీరేం చేస్తారని అడగవచ్చు. తల్లిదండ్రులను సంప్రదించి కారణం తెలుసుకొని అవసరమైతే ఇంటి సందర్శన చేస్తాను అని చెప్పండి. తల్లిదండ్రులు మీ మాట వినకపోతే మీరు ఏం చేస్తారో అని అడగవచ్చు. కోపం లేకుండా వారికి విషయాన్ని స్పష్టంగా మరియు ఓర్పుతో వివరిస్తానని చెప్పండి. మీరు టీచర్గా పనిచేయగలరా అని అడిగినప్పుడు అవును, నేను సూపర్వైజర్, ఆరోగ్య సిబ్బంది మరియు ఇతర సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తానని చెప్పండి. మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేయాలని అడగవచ్చు. నాకు పిల్లలతో పనిచేయడం ఇష్టం. నేను బాధ్యతగా, నిజాయితీగా మరియు అంకితభావంతో అంగన్వాడీ విధులు నిర్వహించగలను అని చెప్పండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తల్లి శిశువు సంరక్షణ. దీంట్లో వచ్చేసి అడగడానికి ఛాన్స్ ఉండే క్వశ్చన్స్ ఏంటంటే, శిశువుకు తల్లిపాలు ఎప్పుడు ప్రారంభించాలి అని అడగవచ్చు. పుట్టిన తర్వాత వీలైనంత త్వరగా తల్లిపాలు ఇవ్వాలి. కొలెస్ట్రాల్ ముర్రుపాలు అంటే ఏంటి అని అడగవచ్చు. ప్రసవం తర్వాత మొదటి వచ్చే పసుపు రంగు తల్లిపాలను కొలెస్ట్రాల్ అంటారు. ఇవి శిశువుకు రోగనిరోధక శక్తిని అందిస్తాయి. పూరక ఆహారం అంటే ఏంటి అని అడగవచ్చు. శిశువుకు తల్లిపాలతో పాటు వయసుకు అనుగుణంగా ఇచ్చిన అదనపు ఆహారాన్ని పూరక ఆహారం అంటారు అని చెప్పుకోవచ్చు. పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత ఎందుకు నేర్పాలి అని అడగవచ్చు. వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండడానికి పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రతను నేర్పాలి అని చెప్పుకోవచ్చు. గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు ఎందుకు చేయించుకోవాలి అని అడగవచ్చు. తల్లి మరియు శిశువు ఆరోగ్య పర్యవేక్షించడానికి గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు చేస్తారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సాధారణ మరియు ప్రాక్టికల్ ట్రిక్స్. సాధారణంగా మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏంటో చూసుకుందాం. అంగన్వాడీ కేంద్ర శుభ్రతను ఎలా కాపాడుతారో అని అడగవచ్చు. ప్రతిరోజు శుభ్రపరచడం, చెత్తను సక్రమంగా పారవేయడం మరియు పరిశుభ్రమైన నీటిని ఉపయోగించడం ద్వారా అంగన్వాడీ కేంద్రాన్ని శుభ్రంగా ఉంచుతానని చెప్పుకోవచ్చు. పిల్లలకు మంచి ఆహారపు అలవాట్లు ఎలా నేర్పిస్తారని అడగవచ్చు. రంగురంగుల పోషకాహారాలు, పండ్లు, కాయగూరలు మరియు స్థానిక ఆహారాల ప్రాముఖ్యతను వివరించడం ద్వారా పిల్లలకు మంచి ఆహార అలవాట్లు నేర్పిస్తానని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు పోషకాలపై ఎలా అవగాహన కల్పిస్తారని చెప్పవచ్చు. సమావేశాలు, ఇంటి సందర్శన మరియు సులభమైన ఉదాహరణల ద్వారా వివరిస్తానని చెప్పుకోవచ్చు. అంగన్వాడీ టీచర్ సమయపాలన ఎందుకు ముఖ్యం అని అడగవచ్చు. కేంద్రాన్ని సమయానికి ప్రారంభించి పిల్లలకు అన్ని సేవలను సక్రమంగా అందించడానికి అంగన్వాడీ టీచర్ సమయపాలన అవసరం అని చెప్పండి. మీరు ఎదురయ్యే సమస్యను ఎలా పరిష్కరిస్తారని అడగవచ్చు. ముందుగా సమస్యను అర్థం చేసుకొని ఓర్పుతో పరిష్కారం కనుక్కొని అవసరమైతే సూపర్వైజర్ సహాయం తీసుకుంటానని చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you friends.